కర్నూలులో డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ వైద్యులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందుతోందని వారు విమర్శించారు. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైం బాండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50%, ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలని, చంద్రన్న సంచార చికిత్సా ప్రోగ్రాం కింద వైద్యులకు అలవెన్స్లు అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. మేము ఏం అడుగుతున్నాం గవర్నమెంట్ ని? జస్ట్ టైం బౌండ్ ప్రమోషన్స్, పీజీ ఇన్ సర్వీస్ కోటా పెంచమని అడుగుతున్నాం. అది కూడా ఎందుకు మేము అది కూడా అడుగుతున్నాం. పీజీ ఇన్ సర్వీస్ వెళ్ళాక మేము మళ్ళీ వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్క్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాము. మాకు రెస్పెక్ట్ లేదా, మాకు డిగ్నిటీ లేదా? మేము జస్ట్ దేనికోసం పోరాడుతున్నాం అంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మా సెల్ఫ్ డిగ్నిటీ కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ తో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె 26 నుంచి మొత్తం ఆన్లైన్ లో అన్ని ఎంట్రీస్ తగ్గించాము. ఈ రోజు నుంచి ఎమర్జెన్సీస్ అండ్ టోటల్ ఓపీ సేవలు కూడా అన్ని స్టాప్ చేశాము. రేపు నుంచి ఎల్లుండి నుంచి చలో విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష అన్ని జిల్లాల నుంచి కూడా డాక్టర్స్ అంతా వెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని మాకు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం.